హైదరాబాద్ లో ఓల్డ్ ఫ్లైఓవర్లు ప్రమాదకరంగా మారాయి. ఫ్లైఓవర్ వయోడక్టికల్ పై స్లాబ్ దగ్గర ఎగుడు దిగుడుగా మారాయి. దీంతో ఫ్లైఓవర్లపై వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు. సమస్యను గుర్తించిన బల్దియా సిటీలోని ఓల్డ్ ఫ్లైఓవర్లకు రిపేర్లు చేస్తోంది. గ్రేటర్ సిటీ పరిధిలోని ఓల్డ్ ఫ్లైఓవర్లు డేంజర్ గా మారాయి. ఫ్లైఓవర్లపై గుంతలు ఏర్పడడంతో పాటు వయోడక్టులను కలిపే చోట గ్యాప్స్ ఏర్పడ్డాయి. ఇదే కాకుండా స్ట్రిప్ సీల్ జాయింట్లు దెబ్బతిన్నాయి. దీంతో సిటీలోని ఫ్లైఓవర్లపై నుంచి వెళ్లాలంటే భయపడుతున్నారు పబ్లిక్. దీన్ని గమనించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సిటీలోని ఫ్లైఓవర్లన్నింటిపై అధ్యయనం చేయించారు. ఇంజనీరింగ్ అధికారులు చేసిన టెస్టుల్లో సిటీలోని 24 ఫ్లైఓవర్లను రిపేర్ చేయాలని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో ఆ ఫ్లైఓవర్లను దశల వారీగా రిపేర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మాసబ్ ట్యాంక్ జంక్షన్ ఫ్లైఓవర్ ను రిపేర్లు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నుంచి మెహదీపట్నం వైపు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలోనే పనులు చేయిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఫ్లైఓవర్లో నీటి లీకేజీని నివారించేందుకు జాయింట్ల దగ్గర రోడ్డు దెబ్బతినకుండా చూడ్డానికి స్ట్రిప్ సీల్ జాయింట్లను మారుస్తున్నారు. సిటీలోని ఇప్పటికే పలు పాత ఫ్లైఓవర్లపై రిపేర్లు పూర్తి చేసింది జీహెచ్ఎంసీ. లాలాపేట్, జామై, ఉస్మానియా రైల్వే ఫ్లైఓవర్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. రిపేర్ చేస్తున్న సమయంలో వన్ సైడ్ రోడ్ క్లోజ్ చేసి మరోవైపు రిపేర్ చేశారు. అయితే మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ విషయంలో అది సాధ్యపడలేదు. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. దీంతో నైట్ టైంలోనే పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాత్రిపూట పనులు చేస్తూ పగటిపూట పనులు జరుగుతున్న ప్రాంతంలో ఐరన్ షీట్లతో కప్పి వాహనాలను పంపిస్తున్నారు. ఫ్లైఓవర్ల స్ట్రిప్ సీల్ జాయింట్ల రిపేర్ల కోసం జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచింది. 48 లక్షల అంచనాతో పనులు ప్రారంభించింది. ఇక 1999లో నిర్మించిన మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ సిటీలోని తొలితరం ఫ్లైఓవర్లలో ఒకటి. నారాయణగూడ, బషీర్బాగ్, తార్నాక ఫ్లైఓవర్లతో పాటు దీన్ని నిర్మించారు. సాధారణంగా ఫ్లైఓవర్ జీవిత కాలం 30 నుంచి 40 ఏళ్లు ఉంటుంది. అయితే మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ 25 ఏళ్లు కూడా పూర్తవక ముందే దెబ్బతింది. దీంతో అధికారులు రిపేర్లను స్పీడప్ చేశారు. 1986లో నిర్మించిన ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కూడా రిపేర్ చేస్తామంటున్నారు అధికారులు. హైదరాబాద్ లో మొత్తం 24 ఫ్లైఓవర్లకు దశల వారీగా రిపేర్లు చేయాలని నిర్ణయించారు జీహెచ్ఎంసీ అధికారులు. వీటిలో ఖైరతాబాద్, బషీర్బాగ్, నారాయణగూడ, సికింద్రాబాద్, పంచగుట్ట, బేగంపేట్, తార్నాక, ఫతేనగర్, నల్గొండ క్రాస్ రోడ్, మూసాపేట్, సీతాఫల్ మండి, గ్రీన్ ల్యాండ్స్, సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లను రిపేర్ చేయడంతో పాటు ఫ్లైఓవర్ పై ఉన్న రోడ్లను సరి చేస్తామంటున్నారు అధికారులు.